మొదటి కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును. అవును, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వచ్చిన అందరికీ కూడా ఈ రాత్రి కాల శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నిన్నంతా యేసయ్యను సిలువేశారని చెప్పి ఎంతో దుఃఖపడ్డాము, కన్నీరు గార్చాము. రేపంతా యేసయ్య లేచాడని సంతోషం, నవ్వు, ఆనందం. మరి ఈరోజు ఏంటి? దుఃఖానికి సంతోషానికి మధ్య ఈరోజు ఉన్నది. మరి ఏమిటి ఈరోజు ప్రత్యేకత? ఏమి లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దుఃఖానికి నవ్వుకు మధ్య ఉన్నటువంటి కొన్ని విషయాలు, గుడ్ ఫ్రైడేకు ఈస్టర్కు మధ్య ఉన్న కొన్ని సత్యాలను మనం నేర్చుకుందాం. క్రీస్తు మరణము, క్రీస్తు పునరుత్థానము, ఈ రెండింటికి మధ్య కొన్ని విషయాలు ఉన్నాయి. చాలా మంది వీటిని వదిలివేస్తూ ఉంటారు. ఎందుకంటే సువార్త అనగా చాలా మంది అంటారు క్రీస్తు శ్రమ, మరణ, పునరుత్థానములే సువార్త ఉపదేశము. దేవుని బిడ్డలారా, కేవలము మరణము, పునరుత్థానము మాత్రమే కాదు సువార్త అంటే. సువార్త అనగా ఏమిటో పౌలు గారి యొక్క మాటలలో స్పష్టంగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఏమిటది? మొదటి కొరింథీ 15:3, నాకు ఇయ్యబడిన ఉపదేశమును. జాగ్రత్త చూడండి, నాకు ఇయ్యబడిన ఉపదేశము, సువార్త ఉపదేశము, అది ఎంతో ముఖ్యమైనదిగా ఎంచి పౌలు భక్తుడు మనకేమి తెలియజేస్తూ ఉన్నాడంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందింది. ఇది ఎప్పుడు జరిగిపోయింది? గుడ్ ఫ్రైడే, నిన్న. ఆ తర్వాత పార్ట్ ఏంటి? సమాధి చేయబడిను. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. మూడవ పార్ట్ ఏంటి? లేఖనముల ప్రకారము మూడవ దినమున. ఇది ఉపదేశం. సువార్త ఉపదేశము యొక్క నిర్వచనము, డెఫినేషన్ ఏమంటే, పాపముల నిమిత్తము యేసు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, మూడవ దినమున మరణము, ఖననము మరియు పునరుత్థానమే యేసు క్రీస్తు యొక్క సువార్త. ఇవి మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఈ యొక్క మొదటి కొరింథీ 15:3 ద్వారా తెలియజేస్తున్నాడు. మనమేమో మరణాన్ని గురించి చెప్తాము, మనమేమో పునరుత్థానాన్ని గురించి చెప్తాము. మధ్యలో ఏముంది? ఖననము, సమాధి చేయబట్టం. దీని గురించి మాత్రం అసలు చెప్పము. అసలు దీని గురించి ఎక్కడ కూడా ఉండదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు యేసు క్రీస్తు యొక్క మరణమునకును పునరుత్థానమునకును ఏ స్థాయిలో ప్రాముఖ్యతను ఇచ్చాడో అదే స్థాయిలో సమాధికి కూడా, క్రీస్తు యొక్క సమాధికి కూడా ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మరి మనము చూస్తూ ఉన్నాం. దీని గురించి రాస్తూ చూడండి. మళ్ళా మరి అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనం చూద్దాం. చూడండి, వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. దేవుడు మృతులలో నుండి ఆయన. కనుక యేసుక్రీస్తు మ్రాను మీద మరణించిన తరువాత సమాధిలో పెట్టటము, ఆ తర్వాత దేవుడు ఆయనను లేపుట, అది పునరుత్థానం. కానీ ఇక్కడ కూడా మరణము, సమాధి, పునరుత్థానము ఉన్నది. కనుక మరణం గురించి మాట్లాడతాం, పునరుత్థానం గురించి మాట్లాడతాం, కానీ అసలు సమాధి గురించి ఎవరు మాట్లాడరు. అసలు ఏం జరిగింది సమాధిలో? మరణానికి ఎంత సమయం పట్టింది? పునరుత్థానానికి ఎంత సమయం పట్టింది? యేసుక్రీస్తు సమాధిలో అసలు ఎంతసేపు ఉన్నాడు? ఒకసారి సమయం పరిశీలన చేద్దామా? ఫస్ట్ నెంబర్ 1, యేసుక్రీస్తు మరణానికి ఎంత సమయం పట్టింది? ఎప్పుడు వేశారు ఆయన సిలువ? ఉదయము 9 గంటలకు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. మరణం స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు మరణించాడు? సాయంత్రం 3 గంటలకు. అప్పుడు ఎన్ని గంటలైంది? 6 గంటలు. చెప్పండి, గట్టిగా చెప్పండి, నో ప్రాబ్లం, ఫీల్ ఫ్రీ. 9 గంటల నుండి 3 గంటల వరకు ఎంత సమయం పట్టింది? 6 గంటల సమయము ఆయన మరణమునకు పట్టింది. మరి పునరుత్థానానికి యేసుక్రీస్తు మరణాన్ని జయించి
పునరుత్థానుడగుటకు ఎంత సమయం పట్టింది? యేసు క్రీస్తు సమాధిలో నుండి లేవటానికి ఎంత సమయం పట్టింది? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆయన పునరుత్థానుడయ్యాడు. కనురెప్పపాటులో రూపాంతరము. రేపు మన వాళ్ళందరూ అక్కడ నిద్రపోతున్న వాళ్ళందరూ ఎంత సమయానికి లేస్తారు? రెప్పపాటులో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు తన మృత దేహపు వ్యవస్థ నుండి పునరుత్థాన విమోచకుడుగా మారటానికి ఎంత సమయం? రెప్పపాటులో. కనుక చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. మరణమునకు ఎన్ని గంటలు? 6 గంటలు. పునరుత్థానమునకు ఎంత సమయం? పునరుత్థానానికి కొన్ని సెకనులే. మరి సమాధి కొరకైన సమయం ఎంత? సమాధి కొరకు ఎంత సమయం? ఆయన 3 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఆయన సమాధిలో పెట్టారు. శుక్రవారం సాయంత్రమే సమాధిలో పెట్టేశారు. విశ్రాంతి దినం వస్తుందని 2 విశ్రాంతి దినాలు, వారానికి చివర ఒక విశ్రాంతి దినము, పులియని రొట్టెల పండుగ సందర్భముగా వార్షిక విశ్రాంతి దినం, 2 విశ్రాంతి దినాలు వచ్చాయి. అందుకని గొప్ప పండుగ అంటారు దాన్ని. గొప్ప పండుగ. అందుకని ప్రజలందరూ కూడా విశ్రాంతి దినం ఏ పని చేయడానికి లేదు. కాబట్టి శుక్రవారం సాయంత్రానికి అన్ని పనులు వాళ్ళు ముగించేసుకోవాలి. కనుక అర్జెంట్ యేసు ప్రభుని ఏం చేశారు? తీసుకెళ్లి సమాధి చేయడం. వాళ్ళు ఎట్లా చేశారు? ఇవన్నీ కూడా నారబట్టలు చుట్టి ప్రతిదీ కూడా దేవుని యొక్క ప్రవచనాల నెరవేర్పు ప్రకారం జరిగింది. నారబట్టలు చుట్టారు. నారబట్టలు గొప్ప సాక్ష్యంగా నిలిచాయి ప్రభు లేచిన తర్వాత. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమాధిలో ఆయన ఎంత సమయం ఉన్నాడు చూస్తే దాదాపుగా శనివారం అంతా సమాధిలోనే ఉన్నాడు. మరి శుక్రవారం సాయంత్రం కూడా మరి సమాధిలో పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ సమయం కూడా లెక్కేయాలిగా, అది కొంత. మరి ఆదివారం కూడా వచ్చింది కదా, అది కూడా లెక్క పెట్టాలిగా. కాబట్టి ఎంత అయింది చెప్పండి. చూసినట్లయితే దాదాపు శనివారం మొత్తం ఉన్నాడు 24 గంటలు. మరి అదేవిధంగా శుక్రవారము సాయంత్రం మరి రాత్రిపూట ఆయన అక్కడ ఉన్నాడు. అదేవిధంగా ఆదివారం తెల్లవారుజాము ఉదయం కూడా. కనుక దాదాపు లెక్క పెట్టుకుంటే 36 గంటల పైన 3 రోజుల్లో ఆయన ఎందులో ఉన్నాడు? సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేనికి ఎక్కువ సమయం? మరి దాన్ని అసలు ఎవరు చెప్పరు? మరణానికేమో కేవలం 6 గంటలు, పునరుత్థానానికి కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే. కానీ సమాధిలో ఆయన ఎంతసేపు ఉన్నాడు? దాదాపు 36 గంటల సేపు ఆయన సమాధిలో ఉన్నప్పుడు దానికి ఎందుకని మనము ప్రాముఖ్యత ఇవ్వము? చాలా మంది దీని గురించి మౌనం వహించడం అనేటువంటిది, సమాధిని గురించి, ఖననం గురించి మౌనం వహించడం అనేది ఆశ్చర్యం. క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు అంటారు, 3వ దినం తిరిగి లేచాడు అంటారు. అంత బాగానే ఉంది. కానీ ఆయన యొక్క సమాధిని గురించి ఎవరు కూడా చెప్పరు. మనం పరిశీలన చేద్దాం. మనం నమ్ముతున్న దాన్ని బట్టి మనం మనం ఏమని విశ్వసిస్తామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరణాన్ని విశ్వసిస్తాము, సమాధిని విశ్వసిస్తాము, అదేవిధంగా పునరుత్థానాన్ని కూడా విశ్వసిస్తాం. మనం ఏమంటాం చెప్పండి? పొందు పిలాతు అధికారం క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి. ఇందులో మనం చూసినప్పుడు సమాధి చేయబడిననియు అనేటువంటిది కూడా మనకు ఉన్నది. కనుక ఈ దేవుని బిడ్డలారా, ఈ సమాధిలో ఏమి జరిగింది, ఎందుకొరకు యేసు ప్రభువు ఇంత సమయము సమాధిలో ఉన్నాడో కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఆత్మీయ సత్యాలను నేర్చుకోవాలి. మానవుని యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలన చేస్తే శరీరము, ఆత్మ, ఇదంతా కూడా మీకు తెలుసు. ఈ రెండిట్లో దేని ముందు చేశాడు దేవుడు? శరీరం చేశాడు. ఆయన తన సొంత చేతులతో తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆయన మానవ శరీరాన్ని తయారు చేసి నాసికారంధ్రములో నుండి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కనుక ఏది ఎక్కువ సమయం పట్టిందంటారు? శరీరానికి ఎక్కువ సమయం పట్టిందా? ఆత్మకి ఎక్కువ సమయం పట్టిందా? శరీరానికి ఒక మనిషి బొమ్మను చేయండి, మట్టి పెట్టి చూద్దాం. దేవుడు తెలుసుకుంటే కలుగును కాకంటే కలుగుతుంది. అందరు కలగల. దేవదూతలు కూడా ఒక్క నోటి మాట చేత కోటాను కోట్ల దేవదూతలారా మీరు కలగండి అంటే వాళ్ళు కలిగారు. సర్వ సృష్టి నోటి మాటతో స్ప్లిట్ సెకండ్ లో కలిగింది. కానీ తన ప్రియ బిడ్డలను, మానవులను ఆయన తన సొంత చేతులకు ఎంతో కష్టపడి చక్కగా తన పోలిక వచ్చేట్లుగా శరీరాన్ని తయారు చేశారు. అయితే అటువంటి ఆ శరీరాన్ని గురించి మనమేమంటామంటే, మన్నైనది వెనకటి వలనే ఆత్మదాన దయచేసిన దేవుని యొద్దకు ఆత్మల రక్షణ గురించే మాట్లాడతాము. గాని మానవులో ఒక ముఖ్యమైన భాగం ఒకటి ఉన్నదని, అది ఏమిటది? అది శరీరము కూడా. ఆత్మల రక్షణే కాదు, శరీరం యొక్క రక్షణ కూడా అవసరమని యేసు ప్రభు రుజువు చేశాడు. శరీరం మనలో వరేస్తున్నాం కాబట్టి మన అయిపోయిందని చెప్పి కూర్చుంటే కుదరదు. అది కూడా దేవుని దృష్టిలో ఈ శరీరం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకనంటే ఆ శరీరంలోనే దేవుని యొక్క స్వరూపము ఉంటూ ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమాధిలో యేసు ప్రభు ఉండి మనకు రుజువు చేసిందేమంటే, ప్రాముఖ్యమైన సత్యాన్ని రుజువు చేశాడు.
ఆత్మల రక్షణ గురించి మనకు తెలిసేది యేసు ప్రభుని నమ్ముకుంటే మనం అందరం ఏమైపోతాము, రక్షింపబడతాం, ఆత్మరక్షణ. కానీ శరీరాన్ని గురించి ఒక ప్రాముఖ్యమైన సత్యం అందరూ మర్చిపోయారు. అదేమంటే ఇప్పుడు మనము పరిశీలన చేద్దాం. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని గురించి మనము చదువుకుందాం. 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. యేసు ప్రభు యొక్క శరీరము సమాధిలో ఉన్నప్పుడు అది ఏమి పట్టలేదు, కుళ్ళు పట్టలేదు. కుళ్ళు అంటే ఏమిటి? ఒకరు మరణించగానే శరీరంలో ఏం ప్రారంభమవుతుంది? శరీరము ఎందుకు అర్జెంటుగా తీసుకుపడేస్తాం మనము? శరీరం ఏమైపోవటం ప్రారంభమవుతుంది. ఈ మాట మాట్లాడండి, ఇక్కడ ఆల్రెడీ మాట చెప్పాడు ఒకటి, కుళ్ళు పట్టుట అనేటువంటి. కుళ్ళు పట్టడం ప్రారంభమవుతుంది. దేనికి? శరీరానికి. మరి దేవుడు శరీరానికి అంత సమయం ఇచ్చాడు, మానవునికి ఇచ్చాడు, కానీ ఈ శరీరం కాస్త ఏమవుతుంది, కుళ్ళు పట్టుతున్నది. పాప ప్రభావము వలన మొదటి ఆదాము యొక్క అవిధేయత కారణముగా మానవుని యొక్క శరీరములో పాపం ప్రవేశించి ఈ పాప ప్రభావము వలన చనిపోయినటువంటి వారి దేహాలు కూడా కుళ్ళు పట్టుట ప్రారంభమనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూస్తే నెంబర్ 1 మొదటిగా కుళ్ళు అనేటువంటిది మనం చూసినట్లయితే శరీరాలు కుళ్ళిపోవటము, చనిపోయిన తర్వాత దేహములు కుళ్ళిపోవట అనేటువంటిది ఎందుకు ప్రారంభమైంది? దేని ప్రభావం వలన? జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, మరియు యెహోవా తెగుళ్లు పుట్టించు యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగున మొత్తును వారు నిలిచి ఉన్న పాటునని వారి దేహములు కుళ్ళిపోవుట గల కారణము దేవుని మీద తిరుగుబాటు, అవిధేయత. ఇదే పాప ప్రభావము అనేటువంటిది నంబర్ 1. కనుక మానవ శరీరము యొక్క పాప ప్రభావం వలన వచ్చినటువంటి శాపము ఏమంటే కుళ్ళు పట్టుట. రెండవది మనం చూసినట్లయితే ఈ కుళ్ళు అనేటువంటిది అది అనారోగ్యానికి కూడా దారితీస్తూ ఉన్నది. శరీరంలో ఒక పార్ట్ కనుక కుళ్ళిపోవటం ప్రారంభిస్తే అది ఏమవుతుంది చెప్పండి? అది అనారోగ్యానికి దారిస్తుంది, ఆరోగ్యం పాడైపోవడానికి దారితీస్తుంది. కొంతమందికి శరీరంలో కొన్ని నరాలు బ్లడ్ సరఫరా చేయదు, కాకపోతే ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోతుంది, కుళ్ళిపోవటం ప్రారంభమవుతుంది. దాన్ని తీసేస్తారు అనమాట, కట్ చేసి తీసేస్తారు. కనుక అది కూడా ఒక కారణంగా కనబడుతున్నది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చూసినట్లయితే ఇది రెండవదిగా కుళ్ళు అనేటువంటిది దేనికి సాదృశ్యమవుతుందంటే శరీరంలో అనారోగ్యానికి కారణం ఏమంటే పాప ప్రభావం వలన బలహీనతలు ప్రవేశించి ఆ భాగములు, శరీర అవయవములు, ఇంటర్నల్ పార్ట్స్ గాని ఇంటర్నల్ ఆర్గాన్స్ గాని కుళ్ళిపోవటం ప్రారంభం. ఇదే క్యాన్సర్ అని కూడా మనం చెప్పవచ్చు. హబక్కూకు 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఓర్పుని శ్రమ దినం కొరకు కనిపెట్టవలసినది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దం నాకు నా మెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి. బోన్ క్యాన్సర్ కూడా ఉన్నారు కదా ఎప్పుడన్నా. కనుక లోపల ఈ విధముగా అనారోగ్యమునకు దారితీస్తున్నటువంటి కుళ్ళు, ఇది కూడా పాప ప్రభావమే. అదేవిధంగా చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని విడదారా, కుళ్ళు అనేటువంటిది మానవ శరీరానికి పట్టిన శాప ప్రభావం ఫలితముగా కరువు కూడా రావడానికి అవకాశం ఉన్నదని, ఏమీ దొరకని స్థితి, జీవితాలు కుళ్ళు పట్టిపోవటం, ఆహారం కొదువైపోవటం, ఆహారం కూడా ఏమైపోద్ది, మనకు అందాల్సిన ఆహారం కూడా కుళ్ళిపోవటం ప్రారంభం, ఆగిపోతుంది. తినలేమే కాదు, కుళ్ళిపోయిన ఆహారాన్ని ఎవరైనా తినగలమా? ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాము. కానీ అదేమవుతుంది, పాప ప్రభావం వల్ల అది కాస్త పాడేది, కుళ్ళిపోయేటువంటి పరిస్థితి. మట్టి గడ్డల కింద దాచిపెట్టారట. మట్టి గడ్డలు పడిపోయినటువంటి ఆహారం ఏమవుతుంది? చదవండి, ఒక వచనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. విత్తనము మంటి బిడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు వాడిపోయినందున. అది ధాన్యపు కొట్లు, ఏమి ధాన్యం ఆహారం లేదు, అంతగా కరువు, కావాలన్న ఆహారము లేకపోవడం, కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కనుక ఈ విధంగా పాప ప్రభావం వలన శరీరంలో అనారోగ్యమని, అదేవిధముగా కరువు రావటం అనేటువంటిది, అదేవిధముగా ఇంకా చాలా కుళ్ళుని గురించి పరిశుద్ధ గ్రంథంలో విస్తారంగా రాయబడి ఉన్నవి. పాపపు కన్నులు కుళ్ళిపోవును, పాపపు నాలుక కుళ్ళిపోవును, దేహమంతయు కుళ్ళిపోవును, ఈ విధంగా రాయబడి ఉన్నాయి. మాట్లాడి నాలుక అసలు అదుపుంటుందా మనకి? దేవుని బిడ్డలైన వాళ్ళు కూడా అసలు నోరు తెరిచారంటే వాళ్ళ మాటలు మనం వినలేము. ఏం కాబోతుంది? వారి నాలుక కుళ్ళిపోబోతూ ఉన్నది. ఇదంతా కూడా మీరు
ఇంటి దగ్గర చదువుకోండి. చక్ర గ్రంథం మరి 4వ అధ్యాయంలో 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఇప్పుడు చదవాల్సిన సమయం కూడా లేదు. కనుక కన్నులు కూడా ఇప్పుడు కూడా పాపపు దృశ్యాలు, ఇవి కుళ్ళిపోయే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కనుక ఈ విధముగా పాప ప్రభావం వలన మానవ దేహము మరణించిన తరువాత కుళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు వరకు కూడా ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి ఈ దేహం, కొంతమంది దేహానికి శరీరానికి ఎంత సేవలు చేస్తారంటే చెప్పడానికి వీల్లేదు కదా. ఎంత సేవ చేస్తారు దేహానికి. మేకప్లు కానీ, అసలు వస్త్రాలు కానీ లక్షలు ఖర్చు పెడతారు వస్త్రాలకి. ఏమైపోయింది ఈ శరీరం? ఇప్పుడు కుళ్ళిపోయిన పరిస్థితి. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత విచారకరమైన పరిస్థితి. అయితే ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. 36 గంటల పైన 3 దినాలలో 36 గంటల పైన ఆయన సమాధిలో ఉండి సర్వమానవులకు రుజువు చేసిన సత్యం ఏమంటే, మరలో ఒక వచనం చదువుకుందాం. 16వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యాన్ని మరలో ఒకసారి చదువుకుందాం. 16వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టు. కనుక పరిశుద్ధుడు కుళ్ళు పట్టడు. యేసు ప్రభువును విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధులే. దేవుడు వారికి అనుగ్రహించిన వారి శరీరంలో కూడా నిద్రించుచున్నవే కానీ వారికి కూడా కుళ్ళు అనేటువంటిది దేవుడు దూరం చేయబోతున్నాడు. ఇదే సత్యాన్ని పేతురు భక్తుడు, మరి కీర్తనాకారుడు రాసినటువంటి ఇదే సత్యాన్ని పేతురు భక్తుడు తన యొక్క ప్రసంగంలో పెంతెకోస్తు దినాన లక్షలాది మంది ప్రజల మధ్య ఏమని తన యొక్క స్వార్థను ప్రకటించాడో ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో భక్తుడైనటువంటి పేతురు ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు, దీని గురించి చదువుకుందాం. దయచేసి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, పరిశుద్ధుని కుళ్ళు పెట్టనీయు అని చెప్పి పేతురు భక్తుడు కూడా స్పష్టంగా ఇదే వాక్యమును ఎత్తి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, భక్త పౌలు దీని గురించి ఏం మాట్లాడాడో మనం విన్న 13వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనం దీని గురించి మరి ఒకసారి చదువుకుందాం. దయచేసి చూడండి. 13వ అధ్యాయం 34 మరలో ఒకసారి చదువుకుందాం. అది ఈ సందర్భముగా. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అవి నమ్మకములై ఉన్నవని చెప్పాను. కనుక నీవు నమ్మినట్లయితే దావీదుకు అనుగ్రహించబడిన పవిత్రమైన వరములను నీకు అనుగ్రహించును. కుళ్ళు పట్టనివ్వకుండా ప్రభువు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమని యేసు ప్రభు రుజువు చేస్తూ ఉన్నాడు. దీనిని బట్టి చాలా మంది సమాధిలో పెట్టుట అనేటువంటిది యేసు క్రీస్తు యొక్క దీనత్వానికి సాదృశ్యం అంటున్నారు. ఆయన తగ్గించుకొనెను, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొనెను, రిక్తుడాయను అని చెప్పి ఈ తగ్గింపులోనే ఈ సమాధి చేయబట్టాన్ని కూడా చూపిస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సమాధి కార్యక్రమం మరణానికి సంబంధించినది కాదు. సమాధి కార్యక్రమము శిలువ విజయానికి సంబంధించిన మొదటి మెట్టు. ఆయన సమాధిలో ప్రభువు స్పష్టముగా తెలియజేస్తున్న విషయం ఏమంటే, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి శుద్ధులందరూ కూడా వారి శరీరంలో నుండి కుళ్ళును దేవుడు దూరం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత వారిని ఆయన విజయుడుగా లేపుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిత్య జీవములోనికి దేవుడు ప్రవేశపెడతానికి ఆయన మార్గము చేశాడనేటువంటి దీని ద్వారా రుజువు అవుతూ ఉన్నది. ఒక వచనం చదువుకుందామా. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి చూడండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలడు. కనుక ప్రాయశ్చిత్తము జరిగిపోయింది. యేసు ప్రభు రుజువు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నన్ను చూడండి, నేను సమాధిలో ఉన్నాను. శరీరము సమయము గడిచే కొలది చనిపోయిన శరీరము ఏమి జరుగుతుందంటే అది కుళ్ళు పట్టుతుంది దాని ధర్మం ప్రకారం. కానీ పాప ప్రభావం ప్రకారము శరీరం కుళ్ళిపోయే పరిస్థితి నుండి యేసు ప్రభువు కుళ్ళు పట్టని స్థితికి తన బిడ్డలను తీసుకుని వస్తాడనేటువంటిది రుజువు చేశాడు ప్రపంచానికి. ఆయన పరిశుద్ధ శరీరము కుళ్ళిపోలేదు. మీ శరీరాలు కూడా అదే రీతిగా పరిశుద్ధముగా లేవబోతూ ఉన్నాయి అనేటువంటి సత్యమును ప్రభు ఇక్కడ స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ ముఖ్యముగా మరి మనము గమనించాలి. ఎందుకనంటే శాపం ముగిసిపోయింది. సమాధి గౌరవప్రదమైనటువంటి స్థితి. అందుకనే యేసు ప్రభు ఎటువంటి సమాధిలో పెట్టబడ్డాడు? హీనమైన సమాధిలోనా? చాలా మంది సమాధి అంటే లెక్క ఉండదు. ఇప్పుడు మన అందరం కష్టపడిపోయి అన్ని గంటలు ఎందుకు మన సమాధులు బాగు చేసుకుంటున్నాం? మరి కొంతమంది చూస్తే సమాధి గురించి ఎంత ఖర్చు పెడతారో తెలుసా మీకు? సమాధి చాలా గౌరవప్రదమైనటువంటి, మన వాళ్ళు అక్కడ నిద్రిస్తున్నారు. యేసు ప్రభువు క్రొత్త సమాధిలో, రాతి సమాధిలో ఆయన
ఉంచబడ్డాడు. ధనవంతుని యొక్క సమాధిలో ఒక వచనం చదువుకుందాం. సమాధి గురించి అందరూ చాలా తక్కువగా చూస్తారు, కానీ సమాధి ఎంత గొప్పదో, దాని గురించి ఎంత విస్తారంగా పరిశుద్ధ గ్రంథములో రాయబడిందో ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 59లో మనం చూసినట్లయితే అరిమత్తయి యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి, కనుక తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధి, ఈ రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధి ఎక్కడుందో తెలుసా? రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధి ఎక్కడుంది? రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధి ఏమి రాయి అసలు? ఇది కొండ, ఒక పెద్ద కొండనే అందరికీ కనబడే రీతిగా ఎత్తుకుని ఈయన తొలిపించుకున్నాడంట. ఒక కొండలో మనిషి పట్టేంత సమాధిని తొలిపించాలంటే అది అసలు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖరీదయ్యి ఉంటుంది. అందుకనే ప్రవచనం ప్రకారం ఏమి రాయబడింది? యెషయా గ్రంథం 53:9లో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో ఆయనకు సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. 53:9లో రాయబడింది కదా. కనుక అదే యెషయా భక్తుడు 22:16లో కూడా ఏమని రాస్తూ ఉన్నాడు ఈ సమాధిని గురించి? యెషయా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూసినట్లయితే ఈ సమాధి ఎక్కడ ఉన్నది? ఇక్కడ నీకేం పని? ఇక్కడ నీకెవరున్నారు? ఎవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకున్న నేల ఏ స్థలం మీద? ఎత్తైన స్థలమున సమాధి తొలిపించుకొనుచున్నాడు. శిలలో తనకు నివాసము తొలిపించుకున్నాడు. కనుక ఎత్తైన స్థలములో ఏమి కనపడుచున్నది? సమాధి కనపడుచున్నది. ఆ సమాధిలో ఏమున్నది? యేసుక్రీస్తు శరీరం ఉన్నది. ఎత్తైన స్థలంలో ఎందుకు పెడతారు? జెండా ఎత్తున ఎగరేస్తారు. ఎందుకు? ఎవరికి కనపడాలా? అందరికా కొందరికా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎత్తున కనపడుతున్నటువంటి ఆ యొక్క యేసు శరీరము అందరూ చూడాలి. ఏమి చూడాలి? ఆ ఎత్తున ఉన్నటువంటి ఆ సమాధిలో కుళ్ళు పట్టని క్రీస్తు శరీరము అందరూ గమనించి యేసు ప్రభు విజయుడని, పరిశుద్ధుడని, దేవుని కుమారుడని అందరికి రుజువు చేయుటకు ఆయన సమాధి చేయబడిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక సువార్త నుండి సమాధి కార్యక్రమాన్ని ఎప్పుడు తప్పించకూడదు. నిజమైన సువార్త భక్త పౌలు ప్రకారము యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడుగా లేచుట. సమాధి చేయబడి అనేటువంటి ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే, నీ ప్రియ శరీరమును కూడా తిరిగి రేపు ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి దేహముగా లేపబోతూ ఉన్నాడు. అందుకనే స్పష్టముగా భక్త పౌలు ఆయన రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడో తెలుసా ప్రియమైన వాళ్ళ? క్షయమైనటువంటి ఆ శరీరము, కుళ్ళు పట్టని శరీరముగా అక్షయమైన శరీరముగా లేపబడబోతూ ఉన్నది. ఘనహీనమైన శరీరము మహిమ గలదిగా ఆ శరీరము కుళ్ళు పట్టిన శరీరంగా లేపబడబోతున్నది. బలహీనమైనటువంటి ఈ శరీరము యేసు ప్రభు ద్వారా కుళ్ళు పట్టని బలమైన శరీరముగా లేపబడబోతున్నది. ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరము కుళ్ళు పట్టని ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపబడబోతున్నది. ఇది రుజువు చేయుటకు ఎంతకాలం, ఒక రోజు కాదు, 24 గంటలు కాదు, ఎన్ని రోజులైనా సరే సమాధిలో పెట్టుకుని యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని టెస్ట్ చేసుకోండి. రుజువుపరచబడేది ఏంటంటే ఆయన శరీరము కుళ్ళు పట్టదు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము కూడా లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక శాపము క్రీస్తు మరణం యొక్క చివరి మెట్టు, కానీ సమాధి యేసు విజయం యొక్క మొదటి మెట్టు. అందుని బట్టే ప్రియమైనటువంటి వాళ్ళరా, మరణము సమాధి అనేది ఎంతో గౌరవప్రదమైంది. యేసుక్రీస్తు సమాధి కొరకు ఎంత ఖర్చు పెట్టారో మీరు ఆలోచన చేయండి. అందుకనే మన వాళ్ళ సమాధుల కొరకు మనకు సాధ్యమైనంత వరకు మనం ఏం చేస్తాం? ఎంతో వాళ్ళకి నిద్రపోతున్నారు అన్నమాట. మంచి ఇంటిలో, మంచి సమాధిలో వారు నిద్రపోతున్నారు. కనుక సమాధి కార్యక్రమంలో ప్రేమ కనపడుతూ ఉన్నది. ఎంత ప్రేమ ఉందో వీళ్ళందరూ చూడండి. వీళ్ళందరూ వచ్చి చక్కగా యేసుక్రీస్తును మరి సమాధి చేసినట్లుగా మరి మనం చూస్తాం. కనుక ప్రభు రుజువు చేస్తున్నటువంటి సత్యం ఏమంటే, ఈ యొక్క శనివారం దినమందు సమాధిలో ఆయన ఉంచబడినటువంటి విషయంలో ఆయన రుజువు చేస్తున్నదంటే, మరణం యొక్క కుళ్ళు నుండి మానవ దేహములను తప్పించుకున్నటకును ఆయన మార్గము సుగమము చేసి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు తిరిగి కుళ్ళు పట్టని శరీరములతో, మహిమ దేహములతో ఆయన తిరిగి లేపబడబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. ఆయన సమాధి ఓటమి కాదు, ఆయన సమాధి ఒక గొప్ప విజయం. కుళ్ళు పట్టని శరీరం అనేటువంటిది రుజువు చేయుటకు విజయం, మరణంపై మనుషులు ఆశించేటువంటి గొప్ప విజయం అని మరి మనము
గమనించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక యేసును సమాధి చేయటము సువార్తలో ఒక భాగమై ఉన్నది. కనుక ఎన్ని భాగాలు సువార్తలో? సువార్తలో ఎన్ని భాగాలమ్మా? శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 విషయాలు చెప్పాలా. అంతేగాని క్రీస్తు మరణ పునరుత్థానములే సువార్త కాదు. క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం. ఆయన మరణం, ఖననం, పునరుత్థానం, ఈ 3 కలిపితేనే సువార్తలు. ఇందులో ఒక భాగాన్ని వదిలేస్తున్నాం. ఆత్మల రక్షణయే అంటూ ఉన్నాం. కానీ రేపు దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి ఆ శరీరము ఎంతో తన స్వరూపమందు, తన పోలిక చొప్పున ఎంతో కష్టపడి నిర్మించినటువంటి నీ శరీరము కుళ్ళుకు దూరముగా మహిమ దేహములతో లేపబడేటువంటి ఆ గొప్ప సత్యాన్ని మనం చెప్పకపోతే ఎట్లాగు? నువ్వు ప్రేమించే నీ శరీరం తిరిగి నీకు రాబోతూ ఉన్నది. అది ఆదరణ. ఆత్మలేటు అందరికీ ఉంటాయి, కానీ మన దేహాన్ని ఎంతగా ప్రేమిస్తాం మనం? ఇదే దేహం వచ్చుదో రాదా రేపు నాకు? ఇవే దేహాలు మీకు వస్తాయి. దేహాన్ని ప్రేమించే వాళ్ళరా, మీ దేహం మీకు తిరిగి రాబోతున్నది. ఏ స్థితిలో? కుళ్ళు పట్టని స్థితిలో. అది దేవుని బిడ్డలకు దేవుడిచ్చేట గొప్ప ఆధిక్యత. కనుక ఆయన శరీరం ఇప్పటికే గెలిచినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నది, కుళ్ళు లేని స్థితిలో ఉంటూ ఉన్నది. మరణం యొక్క శక్తి క్రింద అది లేదు. కనుక సమాధిని విస్మరిస్తే సువార్తలో 3వ వంతును మనం ఏం చేసినట్టు? 3వ వంతును వదిలేసినట్టే. ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి. కనుకనే యేసు ప్రభు యొక్క శరీరం ఎటువంటి కుళ్ళును చూడలేదు. కనుక ఆయన నమ్మిన బిడ్డల యొక్క శరీరాలు కూడా శాశ్వతమైనటువంటి కుళ్ళును తప్పించుకొని నిత్య జీవములోనికి ప్రవేశించేటువంటి స్థితిలో పరిపూర్ణమైనటువంటి మహిమ దేహాలు, శరీరములు ఆయనకు ఇచ్చుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. అందును బట్టే మనము వెళ్లి మన సమాధులన్నీ కూడా బాగు చేసుకుంటాం. కనుక యేసు మన శరీరము కోసము, యేసు శరీరము మన పాపము కోసము త్యాగము చేయటానికి వాడబడినటువంటి ఒక ఖచ్చితమైన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, నమూనా. ఎంత ఛిద్రం చేశారు యేసు ప్రభు యొక్క శరీరాన్ని, నాశనం చేయాలని. గాయపడిన వాళ్ళ శరీరాలు ఇంకా తొందరగా పాడైపోతాయి కదా. ఎవరన్నా యాక్సిడెంట్లు అయిన వాళ్ళు, ఎవరన్నా గాయపడిన వాళ్ళు అర్జెంటుగా ఏం చేస్తాం? అయ్యో అసలే బాగలేదయ్యా, అసలే హాస్పిటల్ నుంచి వచ్చాడయ్యా, అర్జెంటుగా అంటారు కొంతమంది. యేసు ప్రభువును శరీరాన్ని మరి ఛిద్రం చేసి పడ్డాడు. ఆయన వీపుతున్న పడినది, అళ్ళు చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెపు పోటు, భయంకరమైనటువంటి ముండ్ల కిరీటంతో తలంతా కూడా గాయాలమయం. ఎక్కడ చూసిన శరీరం అంతా కూడా కొరడా దెబ్బల మయం. అంత భయంకరముగా యేసు క్రీస్తు యొక్క శరీరము పాడైపోయినా, ఛిద్రము చేసిన తర్వాత కూడా అది స్వచ్ఛముగా, క్షయము లేకుండా మహిమ కలిగినదిగా మరి తయారైపోయింది. క్రీస్తు పునరుత్థానాలు దేవునికి స్తోత్రం చేయలేదు. కుళ్ళు ఏమాత్రమో రాలేదు ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏమిటి? ఆయన శరీరము, ఆయన రక్తము ఈ విమోచన కార్యము చేయటానికి సరైనవిగా ఆయన రుజువు చేశాడు. కనుకనే మనము ఆయన శరీరములోనూ ఆయన రక్తములోనూ పాలు పంపులు పొందుకుంటున్నాం. కనుక యేసు శరీరము, యేసు రక్తము ఎంత పవిత్రమైనవంటే వాటిలో ఎటువంటి పాపం లేదు, ఎటువంటి పరిస్థితిలో కూడా అది కుళ్ళు పట్టని స్థితిలో ఉంటూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథము సజీవ సాక్ష్యముగా మనకు రుజువు చేస్తున్నది ఈ యొక్క శనివారం సమయంలో, యేసు క్రీస్తు సమాధి ఉన్న సమయంలో. అందుకనే స్పష్టముగా పేతురు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇంకా వేటి ద్వారా కూడా మీరు విమోచింపబడరు. మీ శరీరములు, మీ దేహములు విమోచించబడే స్థితిలో లేవు. ఒకటే ఒక మార్గం ఉన్నది. యేసు క్రీస్తు ఏ రీతిగా తన శరీరము, తన రక్తము రుజువు చేశాడో కుళ్ళు లేకుండా సమాధిలో అన్ని అంత సమయం ఉంది కూడా ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రొట్టె ద్రాక్షరసం, ఆ శరీరము రక్తము ద్వారా మాత్రం నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి అని చెప్పి రాస్తున్నాడు కదా. చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చూసారా, మరణములో కూడా భయంకరంగా గాయపరచబడినటువంటి యేసు క్రీస్తు శరీరము చెడిపోలేదు, కుళ్ళిపోలేదు. కనుకనే యేసు తన రక్తము ద్వారా సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము చేసినప్పుడే మరణము యొక్క శక్తి ముగిసిపోయింది. క్రీస్తు శరీరం కుళ్ళబెట్టక పాపం కావాలి, ఎందుకంటే శరీరాలు కుళ్ళిపోయింది పాప ప్రభావం వల్ల. ఇందాక చెప్పుకున్నాం మనము. కానీ అసలు ఇంకా పాపం ఎక్కడుంది అక్కడ? ఆ పాపాన్ని ఎప్పుడో ఆయన తన రక్తము చేత ప్రాయశ్చిత్తం చేశాడు కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానములో మాత్రమే కాకుండా ఖననం చేయబడి ఇక ఎటువంటి శరీరంలో, నా శరీరంలో కుళ్ళు లేదు, మీరు ఎంత సమయమైనా పెట్టుకోండి నా శరీరాన్ని, ఇక అది జరగదు, అది రాదు అని ఆయన సజీవ సాక్ష్యముగా రుజువు చేశాడు. నిషేధింపబడిన పండ్లను భుజించినటువంటి ఆదాము ద్వారా ప్రవేశించినటువంటి ఈ విషం, ఈ పాప ప్రభావం యేసు క్రీస్తు ద్వారా అది తొలగించబడింది.
చూసారా, పాపము అనబడినటువంటి కుళ్ళు లేని మొట్టమొదటి మానవత్వపు శరీరం ప్రభువైనటువంటి యేసు క్రీస్తుదే. కుళ్ళు నుండి విముక్తి శరీరాలు అది ప్రభువు ద్వారా మాత్రమే. అదే మృతుల పునరుత్థానం. దాని గురించి ఘనముగా భక్త పౌలు చెప్పాడు. దాకా నేర్చుకున్నాం కదా. క్షయమైంది కాస్త ఏమైపోయింది? కుళ్ళు లేని అక్షయమైంది. ఘనహీనమైంది కుళ్ళు లేని మహిమ దేహంగా మారిపోయింది. బలహీనమైంది బలమైందిగా మారింది. ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైనదిగా. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఒక విషయాన్ని జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకుందాం. ఆత్మల రక్షణ ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా యేసు క్రీస్తు మన దేహాలను కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చి శరీరములలో కుళ్ళు లేకుండా చేసి మరణమును దూరపరిచి నిద్రగా మార్చాడు. మన వాళ్ళందరూ అక్కడ నిద్రలు పోతున్నారు. అందుకని మరణించారా? మనం ఏమో రాస్తాం? మన శరీరం మన సమాజ బోర్డుల మీద ఏమో రాస్తాం చెప్పండి? ప్రభువునందు క్రీస్తునందు వీరు నిద్ర అంతే, క్రీస్తునందు మరణించిన వాళ్ళ దగ్గరికి పోతాలంటే ఎవరికైనా భయమే. కానీ నిద్రపోయే వాళ్ళ దగ్గర పోవాలన్నా భయమేనా? మన ఇంట్లో మన వాళ్ళు నిద్రపోతుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం భయమా మనకి? మరి సమాధులు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అందుకే పోయాం. ఇప్పుడు అందరం అక్కడికి పోయి చక్కగా అప్పుడు దాకా వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పుకుని సమాధులను అలంకరించి ఏం అలంకరించారండి ఒక్కొక్కళ్ళు. రాత్రి అంతా అక్కడే ఉంటారు చాలా మంది. కనుక మన వాళ్ళు నిద్రపోతున్నారు అక్కడ. కారణం ఏమంటే ప్రియముడు దేవుడు బిడ్డలారా, మరణాన్ని దేవుడు నిద్రగా మార్చాడు. అంతేకాకుండా ప్రాముఖ్యమైన సత్యము ఏమంటే, దీని ద్వారా ఏమి రుజువు చేశాడంటే, దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో దాన్ని లేపుతాను. ఆ దేవాలయమే యేసు ప్రభు యొక్క శరీరము. ఆ 3 దినాల్లో ఆ శరీరాన్ని తిరిగి లేపాడు ఆయన. ఏమిటా శరీరము? కుళ్ళు లేని శరీరము. ఆ కుళ్ళు లేని శరీరము నీకిస్తూ ఉన్నాడు. కనుకనే ఆ దేవాలయంలో దేవుడు ఉంటున్నట్లుగా దేవుడు నీకిచ్చిన పరిశుద్ధ దేహములో పరిశుద్ధ ఆత్మకు నీ దేహము దేవాలయముగా మారిపోయింది. కుళ్ళు పెట్టే దేహాలు, కుళ్ళు పెట్టే మనస్సులు, పాపముతో నింపబడినటువంటి హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా ఉండలేడో, యేసు ప్రభు ద్వారా నీకు అనుగ్రహించబడినటువంటి నీ దేహంలో పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తూ ఉన్నాడు? ఎందుకు నీ శరీరమును పరిశుద్ధాత్మ దేవుడు ఆలయముగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకనంటే యేసు ప్రభు ద్వారా నీవు పరిశుద్ధుడిగా మార్చబడ్డావు. యేసు ప్రభు ద్వారా రక్తం ద్వారా నీవు పరిశుద్ధురాలుగా మార్చబడ్డావు. ఇక నీ శరీరంలో ఏమీ లేదు, కుళ్ళు లేదు. ఆయన తొలగించి వేశాడు, రక్తంతో కడిగి వేశాడు పాపాన్ని. పరిశుద్ధాత్మ దేవునికి దేవాలయంగా నీ దేహము మారిపోయిందనే సత్యాన్ని గమనించి జాగ్రత్తగా మనము జీవించాలి ఈ లోకంలో. పరిశుద్ధాత్మ దేవునికి నా శరీరం ఒక ఆలయమని గమనించుకున్న వారు నోరు దగ్గర పెట్టుకుంటారు, కళ్ళు జాగ్రత్తగా ఉంచుకుంటారు. పాపపు ఆలోచన లేకుండా, పాపపు మాటలు మాట్లాడకుండా, పాప పనులు చేయకుండా అలా జాగ్రత్తగా వారు ఈ లోకంలో బ్రతకవలసినది. ప్రియమైనటువంటి దేవుని బట్టి మన శరీరాలలో దేవుడు మహిమపరచబడవలసి ఉన్నది. పునరుత్థాన జీవితం అదే. అందుకనే సమాధి చేయబడినటువంటి స్థితిని ఏ రీతిగా పోల్చడం అనేటువంటి జరిగిందంటే భక్త పౌలు ఏమని పోలుస్తున్నాడంటే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో మనము కూడా నూతన జీవము పొందిన వారై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, సమాధి చేయబడితిమి. ఏం తెలియజేస్తుంది సత్యము? యేసుక్రీస్తు సమాధి చేయబడుట, యేసుక్రీస్తు సమాధి చేయబడుట, సమాధి నీ జీవితంలో ఏమి తెలియజేస్తున్నది? నీవు పాతి పెట్టబడిన స్థితిలోనికి నీవు రావాలి. అప్పుడే నీ శరీరంలో కుళ్ళు దూరం అవుతుంది. ఏమిటి పాతి పెట్టబడిన స్థితి? అదే బాప్తిస్మ. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం బాప్తిస్మాన్ని గురించి తెలియజేస్తూ దానిని ఒక సమాధిగా పోలుస్తూ ఉన్నాడు. పాతి పెట్టబడ్డ గురించి ఇక్కడ భక్త పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన, దేని వలన? అందరూ చెప్పండి, దేని వలన? బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా. కనుక బాప్తిస్మములో క్రీస్తుతో కూడా నీవు పాతి పెట్టబడితివి. బాప్తిస్మలో ఏం జరుగుతాయి? మా బాప్తిస్మలో 3 ప్రాథమిక వాస్తవాలు జరుగుతాయి. 3 విషయాలు జరుగుతాయి. ఏంటి తెలుసది? మరణం అనేటువంటిది వస్తుంది, పాతి పెడతాం అనేది వస్తుంది. ఆ తర్వాత మునిగినోళ్ళు మునిగినట్టు ఉంటారు. లోపల ఏం చేస్తారు మునిగినోళ్ళు? అది దేని తెలియజేస్తుంది? తిరిగి లేవడానికి దేని తెలియజేస్తుంది చెప్పండి? పునరుత్థానాన్ని. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానమే నీ బాప్తిస్మం. నీ పాత జీవితము మరణించింది, పాత జీవితము పాతి పెట్టబడింది, సమాధి చేయబడ్డావు. నువ్వు
తిరిగి నూతనమైన జీవముతో, కుళ్ళు పట్టనటువంటి శరీరముతో పరిశుద్ధులుగా మీరు లేపబడబోతున్నారని సత్యాన్ని మరి మనము గమనించండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాస్తవాన్ని గ్రహించండి. సమాధి కార్యక్రమం తక్కువ ఏమీ కాదు. అది సువార్తలో ఒక ప్రముఖమైనటువంటి భాగమే, కానీ దాన్ని తీసి పక్కన పెడుతున్నారు చాలా మంది. అసలు చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. నీ ఆత్మకు దేవుడు ఎంత విలువైతే ఇచ్చాడో, నీ శరీరానికి కూడా దేవుడు అంతే విలువిచ్చి ఆ ప్రాముఖ్యతను రుజువు చేశాడు. కనుక ప్రపంచంలో సువార్త అంటే క్రీస్తు యొక్క మరణం, పునరుత్థానం మాత్రమే కాదు, ఆయన యొక్క సమాధి కూడా అది స్పష్టంగా దీని ద్వారా తెలియచేస్తూ ఉన్నది. చదువుకుందామా? 2 కొరింథీయులు రాస్తూ 4వ అధ్యాయం చదువు ముగిస్తాను, అయిపోయింది 2 నిమిషాలు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. గుర్తుపెట్టుకోవాలి ఇది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, కేవలము ఆత్మ గురించి మాట్లాడితే అందరికి ఏమని మాట్లాడారు? ఆత్మల గురించే మాట్లాడతారు. ఆత్మల గురించే మాట్లాడతాం మొదలు పెడతారు అంతే. అంతేకాని గుర్తుపెట్టుకోండి, కేవలం ఆత్మ గురించే కాకుండా శరీరం గురించి కూడా సువార్త ప్రకటనలో ఒక ప్రముఖమైనటువంటి భాగము. అందుకే క్రీస్తు శరీరాన్ని కుళ్ళిపోకుండా సమాధి చేయబట్టమనేటువంటిది సువార్త యొక్క 3 ప్రాథమిక అంశాలలో అది ఒకటి. కాబట్టి మనం అందరితో కూడా పంచుకోవాల్సిన శుభవార్త క్రీస్తు సమాధి. అందులో జరిగిన గొప్ప విశేషం, కుళ్ళు పట్టని శరీరం యేసు ప్రభు ఎలాగ పొందుకున్నాడు, అది కూడా మన శరీరాలు కూడా అదే రీతిగా ఉండబోతున్నాయి అనేటువంటిది అది మనము గమనించుకోవాల్సిన అంశము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కనుక యేసు యొక్క సమాధి కార్యక్రమం అనేటువంటిది సువార్తలో ఒక భాగమని, దాన్ని అద్భుతంగా అందరి ముందు రుజువు చేయుటకు యేసు ప్రభు కొంతమందిని చాలా గొప్పగా వాడుకున్నాడు. అరిమత్తయి యోసేపును వాడబడినట్లుగా, నికోదేమును వాడుకున్నట్లుగా స్త్రీలను వాడుకున్నాడు. అంతేకాకుండా పరిసయ్యులు మరి అదే రీతిగా సైనికులను కూడా వాడుకున్నాడు. వారి పిరాతు దగ్గరికి వెళ్ళయ్యా, ఆయన లేస్తానని చెప్పాడు, లేకుండా మాకు పర్మిషన్ ఇవ్వండి, మేమేం చేస్తామని చెప్పండి, గొలుసులేస్తాము, ముద్రేస్తాము, ఆయన శరీరం లోపలే కుళ్ళిపోయి లోపలే పాడైపోవాలయ్యా అని చెప్పి స్పెషల్ పర్మిషన్లు వారు తెచ్చుకుని గొలుసులతో బంధించి అధికారులతో ముద్ర వేయబడి సైనికులను కాపలాలు పెట్టేశారు. పెద్ద సొన్నపు రాయిని ఒకటి అడ్డం పెట్టేశారు. అందరూ అనుకున్నారు, ఏమనుకున్నారు తెలుసా? అయిపోయింది, ఇప్పుడు దాకా మాకు పట్టినటువంటి ఈ యొక్క పీడ విరగడైపోయింది, యేసు ప్రభు అని పీడ కళ పోయింది, ఇక విరగడైపోయింది, అమ్మయ్య, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ క్లోజ్డ్, ముగిసిపోయింది, ఇక కథ అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. చాలా మంది అందరూ అనుకున్నారు యేసు ప్రభు కథ ముగిసిపోయింది అనుకున్నారు. కానీ అసలు కథ ఇక్కడ నుండి రేపటి నుంచే ప్రారంభం అవుద్ది. ఆ రేపటి నుంచి ప్రారంభమైన అసలు కథ ఏంటో రేపు ధ్యానం చేద్దాం. ఇప్పుడు సమాధి కార్యక్రమం ఈ దినం ధ్యానం చేశాం. రేపు పునరుత్థానుడు యేసు ఎంత శక్తిమంతుడో, పునరుత్థాన బలము మరణం కంటే ఎంత గొప్పదో, పవర్ఫుల్లో, ముద్ర పగిలిపోయింది, గొలుసులు పగిలిపోయినాయి, ఎక్కడ సైనికులు అక్కడ పడిపోయారు. అద్భుతమైనటువంటి యేసు పునరుత్థానం యొక్క శక్తి చరిత్ర గతినే మార్చివేసింది. పునరుత్థానం అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో తప్ప ఏ ఇతర మత గ్రంథాల్లో లేకుండా పోయింది. కారణం ఏమిటి తెలుసా? మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు ఎవరు కూడా లేరు. కేవలము పరిశుద్ధ గ్రంథములో మాత్రమే ఈ రిజరెక్షన్, ఈ పునరుత్థానం అనే మాట వాడబడింది తప్ప ఇక మిగతా ఏ గ్రంథాల్లో కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ పునరుత్థాన ప్రభావం ఏమిటో, ఈ పునరుత్థాన ఫలాలు ఏమిటో, ఈ పునరుత్థానం ఎంత గొప్ప శక్తివంతమైందో మనము రేపుడు దినాన ఈస్టర్ పండుగ రోజున మనము ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక.